హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు భారతీ స్టడీ సర్కిల్. నేను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిని మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పైన చాలా అపారమైన అవగాహన ఉన్న వ్యక్తిని. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి ముఖ్య విషయం ఏంటంటే స్టాండప్ ఇండియా. చూస్తున్నారు, స్టాండప్ ఇండియా ఎందుకు వార్తల్లో ఉంది, స్టాండప్ ఇండియా యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి, ఈ పథకంకి లబ్ధిదారులు ఎవరు, మొదలగు విషయాలన్నీ ఈ వీడియోలో మనం చర్చించబోతున్నాం. రైట్, స్టాండప్ ఇండియా ఎందుకు లైమ్ లైట్ లో ఉంది అంటే స్టాండప్ ఇండియా ప్రారంభమై 9 సంవత్సరాలు 9 years కంప్లీట్ అయింది. స్టాండప్ ఇండియా ఎప్పుడు ప్రారంభమైంది మొట్టమొదటిసారిగా అంటే April 5th, 2016లో. ఎప్పుడు ప్రారంభమైంది? April 5th, 2016లో ప్రారంభమైంది. సో 2016 నుంచి 2025 వరకు 9 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వారు ఒక స్టాటిస్టిక్స్ ని, ఒక గణాంకాలను విడుదల చేయడం జరిగింది. ఈ 9 సంవత్సరాలలో ఈ స్కీమ్ ద్వారా ఎంతమందికి రుణాలు అందించారు, అదేవిధంగా మహిళలకు ఎంతమందికి రుణాలు అందించారు, మొదలగు విషయాలన్నీ ఈ వీడియోలో మనం చర్చించబోతున్నాం. అయితే ముందుగా స్టాండప్ ఇండియా అంటే ఏంటి? స్టాండప్ ఇండియా, ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఇండికేటింగ్ దట్ ఈ స్టాండప్ ఇండియా అనే ఆ పదవి మనకి ఏం తెలియజేస్తుందంటే నిలబెట్టడానికి. మరి ఏం నిలబెట్టడానికి అంటే ఎస్సీ ఎస్టీ మహిళ ఉద్యమదారులను ప్రోత్సహించడానికి, మహిళా ఉద్యమదారులను ఆంటర్‌ప్రెన్యూర్స్ ని ప్రోత్సహించడానికి, వారి ద్వారా వ్యాపారాన్ని సృష్టించడం కోసం, అంటే కొత్త వ్యాపారం ప్రారంభించబోయే ఎస్సీ ఎస్టీ మహిళలు, అంటే ఎస్సీ ఎస్టీలో మహిళలు పురుషులు ఇద్దరు వస్తారు, మహిళలు అన్ని కులాల మరియు అన్ని వర్గాల మహిళలు వస్తారు, ఈ పథకానికి అర్హులు. సో వీళ్ళలో వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి ఈ పథకాన్ని ప్రారంభించారు. మరి వ్యాపారాన్ని ప్రారంభించడానికి మరి ఎంతవరకు ఏమిస్తారు రుణాలు అంటే సుమారు రూపాయలు 10 lakhs నుంచి 10 లక్షల రూపాయల నుండి 1 crore వరకు, 1 కోటి రూపాయల వరకు రుణాలుగా అందిస్తారు. ఇది సుమారు 10 లక్షల రూపాయల నుంచి 1 కోటి రూపాయల వరకు రుణాలుగా అందజేస్తారు. రైట్, ఈ పథకానికి అర్హులు ఎవరు? ముందుగానే అనుకున్నట్టు ఎస్సీ ఎస్టీ అందరూ, అంటే పురుషులు మరియు మహిళలు, అదే విధంగా మహిళలు అన్ని వర్గాల వారు. ఓకే, రైట్. ఇంకొక క్వాలిఫికేషన్ ఏంటి? 18 సంవత్సరాల వయసు దాటి ఉండాలి, 18 years. రైట్, మరి ఇంకొక అర్హత ఏంటి అంటే వాళ్ళు డిఫాల్టర్ అయి ఉండకూడదు. డిఫాల్టర్ అంటే రుణ ఎగవేతదారు. రైట్, రుణ ఎగవేతదారు అయి ఉండకూడదు. ఈ విధంగా స్టాండప్ అనే పథకం ద్వారా మహిళలకు మరియు ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి రుణాలు అందజేయడం జరుగుతుంది. రైట్, ఏ రంగాల్లో అందజేస్తారు? తయారీ రంగంలో కానీ, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కానీ, అగ్రికల్చర్ సెక్టార్లో కానీ, మరియు ఇతర గ్రీన్ ఫీల్డ్ సెక్టార్స్లో, అంటే కొత్తగా వ్యాపారం ప్రారంభించే అన్ని రంగాల్లో స్టాండప్ ఇండియా పథకం ద్వారా మనకు రుణాలను కేంద్ర ప్రభుత్వం ద్వారా అందజేయడం జరుగుతుంది. రైట్, దీనికి ఇంకొక కండిషన్ ఉంటుంది, గుర్తుంచుకోవాల్సిన కండిషన్. ప్రతి బ్యాంక్ బ్రాంచ్ నుండి ఒకరికి ఖచ్చితంగా ఒక ఖాతాకు ఈ స్టాండప్ ఇండియా ద్వారా రుణాలను అందజేయాల్సిందిగా ఒక కండిషన్ అయితే పెట్టడం జరిగింది. రైట్, ఇప్పుడు ఈ 9 సంవత్సరాల పర్ఫార్మెన్స్ ని, అంటే గత 9 సంవత్సరాలుగా ఈ బ్యాంకులో ఏ వర్గాల వారికి ఎన్ని రకాల ఖాతాలలో ఏ విధంగా రుణాలు అందించారో ఒకసారి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వారి స్టాటిస్టిక్స్ ని విశ్లేషించినట్లయితే, రైట్, టోటల్ అకౌంట్ శాంక్షన్, అంటే మొత్తం అకౌంట్స్ ఎంతమందికి శాంక్షన్ చేశారంటే 2.69 లక్షల శాంక్షన్ అకౌంట్స్ అనమాట. కానీ ఎంత అమౌంట్ శాంక్షన్ చేశారంటే మంజూరు చేయడం జరిగింది 61,020 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మరి ఎంతవరకు రుణ వితరణ జరిగింది? మంజూరు వేరు, రుణ వితరణ వేరు, పరపతి వితరణ వేరు. సో మంజూరు అంటే కేవలం లెక్కలు మాత్రమే ఉంటుంది, కానీ పరపతి వితరణ అంటే వారి అకౌంట్ లోకి డబ్బులు రావడం జరిగింది. ఎంత రావడం జరిగింది? సుమారు 35,000 కోట్ల రూపాయలు ఇప్పుడు 9 సంవత్సరాల్లో పరపతి వితరణ చేయడం జరిగింది. లోన్ డిస్బర్స్మెంట్ అంటారు ఇంగ్లీష్ లో దీన్ని. ఓకే, రైట్. ఎంతమంది మహిళా ఖాతాలు? సుమారు 2.01 లక్షల మహిళా ఖాతాలు ఉన్నాయి ఇందులో. రైట్, ఈ స్టాటిస్టిక్స్ లో చూసినట్లయితే ఎస్సీ అకౌంట్ లో ఎంత ఉన్నాయి అంటే సుమారు 2018 నుంచి ఇప్పటి వరకు 5 రెట్లు పెరిగాయి.
9,000 నుంచి సుమారుగా 46,000 అకౌంట్ వరకు పెరిగాయి. అదేవిధంగా ఎస్టీ ఎన్ని అకౌంట్స్ అంటే 2,800 నుంచి సుమారు 7 రెట్లు 7 times 15,000 అకౌంట్స్ వరకు పెరగడం జరిగింది. మహిళలు 55,000 నుంచి 1,90,000 వరకు పెరిగాయి అన్నమాట. సుమారుగా 3 రెట్లు పైన పెరిగాయి. సో ఇది స్టాండప్ ఇండియా యొక్క 9 సంవత్సరాల యొక్క ప్రగతి నివేదిక మరియు గణాంకాలు. దీన్ని విడుదల చేసిన వారు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో.